అండ్ ఎట్ ద సేమ్ టైం ముందర టు స్టార్ట్ విత్ సార్ బనకచర్ల ప్రాజెక్టుని మేము అనుమతించుకోం మినిస్టర్ చెప్పారు. ఏంటి అంటే వృధాగా పోయే జలాలు వినియోగించుకుంటామంటున్న ఆంధ్రప్రదేశ్తో మీకున్న సమస్య ఏంటి? ఇక్కడ బేసిక్ లాజిక్ ఒకటి, ఇప్పుడు మనం వాడుకోవటం లేదు కాబట్టి వృధాగా పోతున్నాయి. మనం వాడుకోగలిగితే వాళ్ళు అక్కడ చేస్తుంది ఏంటిది, పోలవరం కానీ ఒక హెడ్ రెగ్యులేటర్ పెట్టి వాటర్ డైవర్ట్ చేస్తున్నారు. అది నిజంగా వరద వస్తే ఓకే, వరద అన్నప్పుడు వాటర్ డైవర్షన్ అవుతుందా కాదా? మరి రైపేరియన్ డౌన్వర్డ్ రైపేరియన్ స్టేట్ వస్తుంది మనది, మన ఒపీనియన్ అవసరమా లేదా? అట్లనే గోదావరి పైన కట్టే అనేక నదులకి వాళ్ళు నిజంగా అప్పుడు డిపిఆర్ సమర్పించినప్పుడు ఇదే ఏపీ ప్రభుత్వం వృధాగా వరద నీళ్ళు పోవటం లేదని చెప్పింది. మరి ఇదే ఏపీ ప్రభుత్వం ఈరోజు ఎందుకు మాట మార్చేసి వృధాగా వరద నీళ్ళు పోతున్నాయి, అక్కడ దానికి అనుకూలంగా మేము కేంద్రంతో మాట్లాడుతున్నామని చెప్తుంది. మరి ఇదే ఏపీ ప్రభుత్వం ఎందుకు డిపిఆర్ని బయట పెట్టడం లేదు, ఇదే ఏపీ ప్రభుత్వం ఎందుకు కన్సల్ట్ చేయటం లేదు మనని? దీనికి తగ్గట్టే మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు తగ్గ విధిగా స్పందించడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము, అవసరమైతే మా కార్యాచరణను అతి త్వరలో ప్రకటిస్తాము, అన్ని పార్టీలను సంఘటితం చేసి ముందుకెళ్తా అని చెప్పడం జరిగింది. ఏది ఉన్న ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ అనేది మన 2014 ఒకటి ఉంది, దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లనే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 సెక్షన్ 89 ప్రకారం నడుచుకోవాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవి ఏవి పాటించకుండా మీరు డైరెక్ట్ కేంద్రంతో నేను మాట్లాడుతున్నానని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడము, దానికి అనుకూలంగా వేరే వేరే వార్తలు షికారు చేయడము, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ ఏదున్నా కేంద్రం ఏం మాట్లాడలేదు కదండి, మీరు ఎందుకు కంగారు పడిపోతారు? కేంద్రం అని చెప్పిందా మీకు ఎస్ వీఆర్ అలోయింగ్ దాట్ అని చెప్పింది? మీరు అడిగిన చాలా వ్యాలిడ్ క్వశ్చన్. కేంద్రం మాట్లాడకపోయినా మన దౌర్భాగ్య పరిస్థితి, మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు చాలా అద్భుతంగా ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్నాయి. తెలంగాణకి ద్రోహం జరుగుతుంది, తెలంగాణకి హక్కులను కాలరాయి చేయబడుతున్నాయి అని. నిజంగా ఇదే ప్రభుత్వం మనట్రాక మనుగడలో ఉంది. గోదావరి పైన అనేక ప్రాజెక్టులు మనం కట్టినప్పుడు వరద నీరు వృధాగా పోవటం లేదని వాళ్ళు వాదించినప్పుడు మరి ఇదే ప్రభుత్వం ఆ రోజు ఎందుకు వాళ్ళని ఖండించలేదు? నిజంగా చెప్తున్నా, మరి ఇదే ప్రభుత్వం ఆ రోజు ఉన్నది, ఇదే ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రతిపక్షం రాగానే తెలంగాణకు విపరీతమైన ద్రోహము, అందులో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యంగా జరుగుతుంది, లోపాయికారికంగా జరుగుతుంది, మౌనం వహిస్తున్నారు అని ఒక నరేటివ్ బిల్డ్ చేయడం జరుగుతుంది. ఏ రకంగా వాళ్ళ కూతురు ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుందో రాజకీయంగా, ఇక్కడ కొంతమంది మాజీ మంత్రులు రేపు రాబోయే కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందని ఈ రకమైన నరేటివ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ నరేటివ్ ఇచ్చినా ఇంకోళ్ళు ఇచ్చినా మేము ఒకటే చెప్తాము, మన విజ్ఞులు ఎక్స్ఎమ్మెల్యే మల్లయ్య గారు ఇక్కడ ఉన్నారు, ఆయన జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇవాళ ముఖ్యమంత్రి గారే ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ తగు విధిన ఏ రకంగా అడ్డుకుంటారు, దానికి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అసలు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తుందా రేపు అడ్డుకుంటే, లేదు వాళ్ళు ఇండివిజువల్గా ఏదైనా పోరాటాలు చేస్తారా? ఇది ఆయన స్పష్టం చేయాల్సిన ఒక నైతిక బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. రైట్. మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు కూడా మనతో జాయిన్. నమస్తే మల్ల యాదవ్ గారు. సో మన కృష్ణతేజ్ గారు కన్సర్న్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ ఆయన చెప్పింది, మీరు కలిసి వస్తారా రారా, లేకపోతే మీ సొంత గుంపటి ఇసురుకుంటారా? తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటం కోసం తప్పకుండా ఎవరితోనైనా కలిసి రావడానికి సిద్ధమే. మీరు స్టాండ్ తీసుకోండి. నీటి విషయాలలో కేంద్రంతో కొట్లాడటానికి ఏ సందర్భంలోనైనా కలిసి రావడానికి మేము సమ్మతిస్తున్నామని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్పినాము. డీలిమిటేషన్లో బహిరంగంగా మీ వాదన మా వాదన అనేది లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటానికి మెడ్రస్లో జరిగిన స్టాలిన్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూడా డీలిమిటేషన్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి మాట్లాడినాం. అదే క్రమంలో ఈరోజు ఒకవేళ మేము ఆ రోజు మౌనం వహించడం అంటే, మీరు 18 నెలల కాలం నుంచి ఈరోజు చేతులు కట్టుకొని మౌనం వహించి కినుక వహించి ఇంతవరకు ఏం మాట్లాడకుండా ఈరోజు ఏదో పేపర్ పుల్ల మాదిరిగా మేము సహించం భరించం అని చెప్పేసి అంటే కాదు కదా. ఈరోజు అధికారం ఉంది, మీరు పోరాటం మొదలు పెడతారా, లేకపోతే దానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తారా, చేయండి. డెఫినెట్గా మేము కూడా మీకుతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు మామూలుగా విభజన చట్టం ప్రకారం ఏదైతే మనకి ఉల్లంఘిస్తున్నారో అని చెప్పి చెప్తున్నామో, ఏదైతే అమలు చేయాలనో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విషయంలో వైఫల్యం చెందిందా, విఫలమైందా, నిర్లక్ష్యం వహిస్తుందా, పక్షపాతం వహిస్తుందా, వీటన్నిటిని మామూలుగా ఖండించడానికి మీరు ముందు స్టాండ్ తీసుకోండి. మీతో పాటు కలిసి మా అవసరం ఉన్నప్పుడు, మా ప్రమేయం కూడా అవసరం అనుకున్నప్పుడు మీరు అఖిలపక్ష సమావేశం పెట్టండి. డెఫినెట్గా కలిసి ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేద్దామా, అమెరికాలో పోరాటం చేద్దామా, ఢిల్లీ నడివీధులలో పోరాటం చేద్దామా, తప్పకుండా తెలంగాణ ప్రయోజనాన్ని కాపాడటం కోసం పోరాటం చేద్దాం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. కానీ డెఫినెట్గా మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం, మీరు పోరాటం ఇక్కడే చేయాలి, అమెరికా ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ఎందుకు? ఇక్కడే చేయాలి. మీరు ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడ తప్పకుండా సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని మీరు ఆలోచిస్తే అధికార పక్షంగా మీతో పాటు కలిసి రావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కానీ మీరు మౌనం వహిస్తున్నారు కదా, మేము చెప్పిన దాని గురించి పట్టించుకోవట్లేదు కదా. ఒకవైపు శ్రీశైలం నుంచి నీళ్లు వాళ్ళకు మనకంటే అదనంగా తీసుకుపోతున్నా కానీ పట్టించుకోవట్లేదు, బంకచెర్ల నుంచి తోడుకుపోతున్నారన్నా కానీ మేము విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. మీరు ప్రతిదానికి ఇది మీ ప్రభుత్వ వైఫల్యం, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన వైఫల్యం అని మా మీద నెట్టే ప్రయత్నమే తప్ప అది గతంలో మేము చేసినామా చేయలేదా, మా ఆధ్వర్యంలో జరిగిందా లేదా అనేది పక్కకు పెడితే ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఈ వైఫల్యాలను గుర్తించే మీకు అధికారం అవకాశం ఇచ్చిందని చెప్తున్నారు కదా, మీరు మొదలు పెట్టండి, ఆపండి. తెలంగాణకు నీళ్లు రాకుండా వాళ్ళు ఎవరో తీసుకొని పోతే ఇవాళ సముద్రంలో కలిసిపోతున్నాయంటే ఓకే, వర్షపు నీళ్లు వచ్చినాయి, లేకపోతే అదనంగా మన దగ్గర ఉన్నాయి, మనకు అవసరం లేదు. ఇప్పుడు మిగిలి ఉన్న నీళ్ళని తీసుకుపోతుంటే ఎవరు కాదంటారు, పక్క రాష్ట్రం వాళ్ళు బాగుపడుతుంటే మనకేం ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. కానీ మనకు ఒకవైపు నీటి కొరత, మంచినీటి కొరత ఏర్పడ్డది, హైదరాబాద్ లో తాగునీటి సమస్య ఏర్పడ్డది, గ్రామాలలో సైతం భూగర్భ జలాలు పడిపోయాయి, చెరువులు నిండే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో కూడా వాళ్ళు అదనంగా తీసుకుపోతుంటే దాన్ని అటగించే ప్రయత్నం మీరు చేయకుండా మీ నిర్లక్ష్యానికి కారణం ఏదో కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుంది, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వాళ్ళ మీద నెపం నొప్పి మీరు కాలక్షేపం చేస్తే ఏం లాభం? కేంద్ర ప్రభుత్వం మీద నిజంగా చిత్తశుద్ధితో మీరు పోరాటం చేయాలనుకుంటే దానికి ఒక శ్రీకారం చుట్టండి, మీరు అఖిలపక్ష సమావేశం పెట్టండి, దానికి రోడ్ మ్యాప్ తయారు చేయండి, మా అభిప్రాయాలు, మా సూచనలు, మా సలహాలు ఇస్తాం, డెఫినెట్ గా పోరాటం చేద్దాం. రైట్. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధం వల్ల అండ్ మీ ఎలాగూ మీరు అక్కడ 2 ఇంజన్లు, ఆంధ్రప్రదేశ్లో 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్లు సర్కార్ ఆంధ్రప్రదేశ్లో నడవటం వల్ల ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మీరు చంద్రబాబునే బ్యాక్ చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకి ఉపయోగపడాల్సిన అంశాల మీద మాత్రం మీరు మాట్లాడట్లేదు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నిజంగానే మీరు అటువంటి ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తుందా బీజేపీ? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పడంగా పెట్టబోతున్నారా మీరు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో? నేను ఒక ముందు పెద్దలందరికీ నమస్కారం, మీకు కూడా పుత్రి గారు. బట్ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, 2 పార్టీలు తెలంగాణ ప్రయోజనాల పేరు మీద రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాధాన్యత ఇస్తున్నాయని నా అభిప్రాయం. తెలంగాణ ప్రయోజనాల పేరు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ. రాజకీయంగా వాళ్ళకి ఏ సూట్ అవుతుందని కూడా మాట్లాడతారు. స్టేట్ ఇంట్రెస్ట్, రాష్ట్ర అవసరాలు లేదా ప్రజల అవసరాలు లేదా ఈ ప్రాంతం కావచ్చు ఆ ప్రాంతం కావచ్చు వాటిని అన్ని మర్చిపోతారు. రాజకీయాలకు ఏది సూట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంతకుముందు పెద్దలు మల్లయ్య యాదవ్ గారు ఒక పాయింట్ చెప్పారు, తెలంగాణలో మనకి గోదావరి నది కంటే ఎక్కువ కృష్ణా నది మీద నీళ్లు మనకు ఎక్కువ ఉపయోగపడాలి, ఉపయోగం తీసుకోవాలి కూడా తక్కువ నీళ్లు కాబట్టి. మనం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ ఉంది, మేము చెప్పినాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రోజులు మన జగన్ రాకముందు ముచ్చట 299 టీఎంసీల నీటిని మేము ఒప్పుకుంటూ సంతకం పెట్టినారు. సంతకాలు పెట్టుకు టెంపరీ సంతకమా పర్మనెంట్ సంతకమా సంగతి తర్వాత, అది నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. సంతకం పెట్టినారు. ఆంధ్రప్రదేశ్ కు 565 టీఎంసీ నీళ్లు కృష్ణానదిలో వాడుకునే అవకాశం ఇచ్చారు. మేము పెట్టలే కదా పోరాటం, మేమే స్పందించినాం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడతలేడి ముఖ్యమంత్రిని స్పందించింది మేమే. అప్పుడు ఆఖరికి నేను కూడా స్వయంగా 2 సార్లు మా సంజయ్ గారు పడి గజావంత్ సింగ్ షెకావత్ దగ్గరికి పోయి దీన్ని వాళ్ళు మళ్ళీ అడిగారు. మేము బచావత్ ట్రిబ్యునల్లో మేము 4వ పార్టీగా మేము ఎంటర్ కావడానికి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించడం కోసం అని చెప్పి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయకుండా మేము ఆ ప్రయత్నం చేసి దాని విధంగా వచ్చే విధంగా వీళ్ళు కేసు విడ్రా చేసుకుంటే వీళ్ళు కేసు కూడా ఇచ్చారు. కేసు కూడా ఇస్తే దాని అదొక అడ్డంకిగా మిగిలితే ఒప్పించి మెప్పించి కేసు విడ్రా చేసుకొని బచావర్ ట్రిబ్యునల్ అయితే ఇంకా జడ్జిమెంట్ వచ్చిన అంటే ట్రిబ్యునల్ ఒపీనియన్ వచ్చినా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు కాబట్టి దాంట్లో మనం ఇంప్లీడ్ కావడం కోసం అవకాశాన్ని మేమే సుగమం చేసినాం, బీజేపీగా సుగమం చేసినాం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు ముడిపెట్టలేదు. నేను గుర్తు చేసుకుంటున్నాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అనుకొని కోమటిరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్గొండ జిల్లాలోనే పులిచింతల కట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఏం చేశారు సార్? అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఏం చేశారు సార్? ఏ జిల్లా ప్రయోజనం, రాష్ట్రానికి దూరం ఏ జిల్లా ప్రయోజనం వాళ్ళు మాట్లాడారు సార్? ఇప్పటిదాకా మీరు చెప్పండి. పులిచింతల కోమటిరెడ్డి గారు పోయి అక్కడ గొడవ చేశారు, జరిగింది, పంచాయతీ అయిపోయింది. ఆ తర్వాత 10 ఏళ్ళు 10-15 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం మాట్లాడలేక పులిచింతలు అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా అక్కడ 2 గ్రామాలకు కనీసం కంపెన్సేషన్ పైసలు రాలేదు, ఇది నడుస్తూనే ఉంది కదా. కాబట్టి నేను
రాజకీయ ప్రయోజనాల కోసం నీటి ప్రయోజనాలను వాడుకోవద్దని చెప్తూ తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది అని అనుకోసి చెప్పారు. కేసులో ఇంప్లీడ్ కావడం కోసం కూడా మార్గం సుగమం చేసింది ఈ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మేము బహిరంగ శిక్ష కావద్దు కాదు, నేను 2 సార్లు పోయినా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎక్కడ కూడా దీంతో పాటు నేను కృష్ణానది మిషన్ లో కూడా సార్ అటు పక్కన ఈ మధ్య జగన్ గారి కాలంలోనే కృష్ణానదికి అటు పక్కన సంగమేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఆ సంగమేశ్వరం ప్రాజెక్ట్ తోటి అక్కడ నీళ్లు తీసుకుపోవాలనుకున్నప్పుడు మేమే బండి సంజయ్ గారి అధ్యక్షతనే ఒక పార్లమెంట్ సభ్యుడిగా మేమే రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాన్ని ఆపాలని మేము డిమాండ్ చేసినాం. మా తెలంగాణ కృష్ణానది మా నీళ్ళ వాటర్ తేలిన తర్వాతనే అది వాళ్ళు కట్టుకోండి అని చెప్పి మనం డిమాండ్ పెట్టినాం. బీజేపీగా తెలంగాణ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో మేము తాకట్టు పెట్టే ప్రసక్తి లేదు. నీటి ప్రయోజనాలను రాజకీయాలకు ఉపయోగించుకునే అవసరమే లేదు. అక్కడ నీటి ప్రయోజనాలే, ఇక్కడ నీటి ప్రయోజనాలైనా. కాబట్టి మా ప్రయోజనాలు మేము ఇంత చేసినాం కాబట్టే కదా సార్ ఏ పార్టీ అధికారంలో ఉందా పక్కన పెట్టేసి మేము టీఆర్ఎస్ తో కలిసి మేము తెలంగాణ ఉద్యమంలో రాజకీయ జీఎస్లు మేము ఉన్నాం సార్. కాంగ్రెస్ లేదు, అప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ కూడా అడ్డం పెట్టలేదు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసమే మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా సార్ అయితే ఒకటి ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్పారంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారికి కూడా మేము లెటర్స్ రాశాము, మాకు ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు అక్కడి నుంచి అని చెప్పేసి ఆయన అన్నారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాకపోతే వాళ్ళు ఆందోళన దిగుతారు కదా, అన్న మాటలో న్యాయం ఉంది కదా. నేనేమంటున్నా అంటే సార్ మంత్రి గారు సార్ ఆందోళన దిగడం అనేది ఇప్పుడు జిఆర్ఎం కృష్ణా రివర్ బోర్డు కావచ్చు, గోదావరి రివర్ బోర్డు విషయంలో కావచ్చు, మనం ఇస్తున్న రిప్రజెంటేషన్స్ కి అక్కడ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వస్తుంది. జిఆర్ఎంబి మీటింగ్ అవుతుంది కదా, మీటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు ఉంటారు, మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కదా. రాత్రికి రాత్రి రాలేదనేటువంటి అంశం రానే రాదు కదా. అందుకోసం నేను చెప్పిన గోదావరి నీళ్ల కోసం కొట్లాడదామా, కృష్ణా నీళ్ల కోసం కొట్లాడదామా అనే రాజకీయ ప్రయోజనాలు మనం ఆలోచించినప్పుడు మనం మొదలుగా పోరాడాల్సింది కృష్ణా నీటి విషయంలో. మనం డెండి ప్రాజెక్టు పూర్తి మనకు 299 టీఎంసీల నీళ్లు మనకు అవకాశం మన సంతకం పెట్టినా కేసీఆర్ గారి పాలనలో 299 టీఎంసీల నీళ్ల కోసం కూడా రూపాయి ఖర్చు పెట్టలేదు సార్. పాలమూరు రంగారెడ్డి అట్లాగే పోయింది. వారు ఇంతకు ముందు ప్రామిస్ చేసినటువంటి జూరాల చేవల ప్రాజెక్టు గంగర కలిసిపోయింది, కృష్ణానదిలో ఎప్పుడో కొట్టుకపోయింది. అట్లాగే మా డెండి ప్రాజెక్టు ఆఫ్షోర్ తీసుకుంటామన్నారు శ్రీశైలం నుంచి, అది అట్లాగే ఉంది. అన్ని ప్రాజెక్టులు తెలంగాణలో కృష్ణానది నీళ్లను వాడుకోవడానికి ఉపయోగించాల్సినటువంటి 10,000 కోట్లు 20,000 కోట్ల నిధులు కూడా వెచ్చించకుండా కాళేశ్వరం కోసం 1,00,000 కోట్లు పెట్టారు కదా. మరి మా దక్షిణ తెలంగాణలో కృష్ణానది న్యాయమైన వాటా, గోదావరిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు, మస్తు నీళ్లు ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకో ప్రాజెక్టును ఇంకో రకం కూడా ప్లాన్ చేసుకోవచ్చు, దుమ్మగూడెం దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. అటువంటి కృష్ణానది నీళ్ళ విషయంలో మీరెందుకు కాంప్రమైజ్ అయినారు? కాంగ్రెస్ పార్టీ అయింది, టీఆర్ఎస్ పార్టీ కూడా అయింది కదా. న్యాయంగా డిండి ప్రాజెక్ట్ మనం పూర్తి చేసుకోవాలి, పాలమూరు రంగారెడ్డి ఇంకా పూర్తి చేసుకోలే, జూరాల ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేస్తామన్నారు, చేవేల వరకు అది జరగలేదు. కృష్ణానది మీద మీరు లిఫ్ట్ ఇంకా ఇప్పుడు మీకు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కూలిపోయింది, ఇప్పుడు దురదృష్టం కూలిపోయింది. కూలిపోక ముందు 10 సంవత్సరాలండి. 2014లో ఏ స్థాయిలో ఉందా, 2007లో మొదలు పెట్టారండి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు. మలయాళ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ వస్తేనే నల్గొండ జిల్లాకు స్టెబిలైజ్ అవుతుంది, కృష్ణా వాటర్ కృష్ణా లెఫ్ట్ కెనాల్ కొంత స్టెబిలైజ్ దొరుకుతుందని చెప్పి మనం ఆలోచించి పెడితే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ 2007 రాజశేఖర రెడ్డి గారి కాలంలో మొదలైతే సరిగ్గా 20 సంవత్సరాలు కావస్తుందండి. ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. నక్కరగండి ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి చేయలేదు. అక్కడ నుంచి మళ్ళీ టనెల్ తీసుకోవాలి, ఒకటి ఆ టనెల్ పూర్తి అయినట్టుంది కొంచెం పెళ్లిపాకల చెరువు దాకా. మేము మన హైదరాబాద్ నీళ్ళ కూడా దాన్ని ముడిపడి ఉందండి. ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ తోటి హైదరాబాద్ మంచినీటి సమస్య కూడా ముడిపడి ఉంది. కాబట్టి అది కూలిపోయింది. ఇప్పుడు ఎందుకు కూలిపోయిందంటే దాన్ని ప్రాపర్ గా చేయలేదా, ఏం జరిగిందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. అవసరం అది. మీరు అంటే మీకు దేనికైతే ప్రయారిటీ ఇవ్వాలనో, దేనికోసం అయితే అర్జెంట్ గా మనం నిధులు వెచ్చించాలనో దాన్ని వెచ్చించకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే గోదావరి పేరు చెప్పి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. 10,000 కోట్లు ఖర్చు పెడితే 3 వెనుకబడ్డటువంటి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు అద్భుతంగా సాగాయి. ఖమ్మం జిల్లా కూడా కొంత స్టెబిలైజేషన్ దొరికేది. అటువంటిది వదిలిపెట్టేసి మీరు రాజకీయ ప్రయోజనాలు చేసుకుంటూ కేంద్రం మీద నెట్టేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదని చెప్పదలుచుకుంటారు. రైట్ సార్, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది అన్నారు. మీరు ఉత్తర తెలంగాణలో వాళ్ళట్ట చేస్తే దక్షిణ తెలంగాణలో మీరు ఇట్ట చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ నిజంగానే సార్ చెప్పింది కరెక్ట్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంది. ఒక రోజు వస్తే 3 రోజులు మంచినీళ్ళు దొరకని పరిస్థితి. మరి దీని మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్కి వెళ్తున్నారని. ఇప్పుడు ఒకటి ఎస్ఎల్బిసి పైన ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన పదవిలో రాగానే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టంగానే మొదటి 3 monthsలోనే మాట్లాడడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా.
ఎస్ఎల్బిసి పనులు ఎక్కడిదక్కడ ఎందుకు కుంగిపోయినాయి, దాని బాధ్యత వహిస్తూ నిజంగా గత ప్రభుత్వాలు ఏ విధానం అనుసరించినాయి, ఎన్ని వేల కోట్లు వృధా ఖర్చు చేయడం జరిగింది, దానికి ఏ రకమైన రోడ్ మ్యాప్ నిజంగా తీర్చిదిద్దాం, ఏ రకమైన నిజమైన ఫ్లోరైడ్ లేని ఒక నల్గొండ కానీ దక్షిణ తెలంగాణ కానీ ఏ రకంగా మేము రూపుదిద్దాం అనేది చెప్పడం జరిగింది. ఇంకోటి డిండి పైన కూడా మాట్లాడడం జరిగింది. డిండి పైన కూడా పనులు తూతు మంత్రంగానే జరుగుతున్నాయి సార్. ఇప్పటికి కూడా డిండి పైన చెప్పుకునేంత పబ్లిసిటీ ఉంది, కానీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు గ్రౌండ్ రియాలిటీ లేదు. ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో సకాలంలో ఏ టైం లైన్ అయితే పెట్టామో ఆ టైం లైన్లోనే మేము చేయగలుగుతాం. ఇంకా 3.5 సంవత్సరం ఉంది. మేము ఎస్ఎల్బిసి కెనాల్ 3.5 సంవత్సరాల్లో చేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నిజంగా ప్రయత్నిస్తుంది. కాకపోతే లిక్విడిటీ క్రంచ్ ఉంది. లిక్విడిటీ క్రంచ్ నిజంగా తదివిధాల రియల్లీ విల్ ఇట్ టేక్స్ 3.5 years అండి, అంటే 3.5 ఏళ్ళు సాగదీస్తారా? మేము సాగదించాం కదా సార్. మనకి ఇక్కడ ఉన్నది ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ మాట్లాడితే సింగూర్, ఇప్పుడు అందరు గుర్తొచ్చి సింగూర్ గుర్తొస్తుంది. సింగూర్ వాటర్ జలాలు రావటం లేదు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంది, నిజంగా బోర్ వాటర్ తగ్గుతుంది, గ్రౌండ్ వాటర్ మాట్లాడుతుంది. ఫ్యాక్ట్ కూడా. దానికి అనుకూలంగా మన రోడ్ మ్యాప్ ఏముండాలి, ఆల్టర్నేటివ్ మెకానిజం ఉండాలి. ఆల్టర్నేటివ్ మెకానిజం ఇప్పుడు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంకా మీ సమయం తీసుకోను. అవన్నీ మనం నిజంగా కంప్లీట్ అయితే ప్రాజెక్టు నిజంగా రావడం జరుగుతుంది. కానీ దానికి అనుకూలంగా రాజకీయ ప్రయోజనాలు ఎప్పుడైతే ఈ లీడ్ తీసుకున్నాయో ప్రజలకు నిజంగా వాళ్ళ ప్రాథమిక హక్కు నీళ్లు, ఈ నీళ్లు నిధులు ఇవన్నీ వెనకపోయాయి. వాళ్ళ నీళ్లు అంటే కాళేశ్వరం, నీళ్లు అంటే మిషన్ కాకతీయ, నీళ్లు అంటే మిషన్ భగీరథ. ఇవే ఒక ఫాల్స్ ప్రాపగండా ఈ 10 years నడిచింది తప్ప ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన నిజంగా గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా పాలన లేదు. మేము ఎందుకు చెప్తున్నామంటే మీరు చూడండి, ఇవాళ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ జరుగుతూ ఉంటుంటే ఇప్పుడు మీరు వాటర్ ఇవ్వాలి. హైదరాబాద్ కూడా వాటర్ స్కేర్సిటీ మీరు మెల్లమెల్ల చూస్తున్నారు. ఇది మనం 2014 కంటే ముందు చూసాం, 2009 ఆ టైంలో చూసాం, మళ్ళీ 15 years తర్వాత వచ్చింది. ఇదంతే. తెలంగాణ ఏర్పడిన తర్వాత అయితే ఇదే సార్, అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎద్దడు వచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నాం కదా సార్, మా ప్రభుత్వం వచ్చాకే ఇవన్నీ జరుగుతాయి. ఏ మాట కామాట బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎద్దడు లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎదడు లేదు అంటే వాళ్ళు వాటర్ డైవర్షన్ చేశారు ఒకటి. వాళ్ళు ఇంకోటి కాళేశ్వరం, అదే చెప్తున్నారు కాళేశ్వరం అని. కాళేశ్వరం నిజంగా వాళ్ళు ఏ రకంగా కేసీఆర్ గారు కాళేశ్వరంతో డైవర్షన్ పాలిటిక్స్ ఆడారో మనం చూసాం, ఏ రకంగా వాటర్ డైవర్ట్ చేసుకున్నారో మనం చూసుకున్నాము. ఇవాళ హైదరాబాద్ వాటర్ స్కేర్సిటీ టీఆర్ఎస్ అప్పుడు లేదంటే అప్పుడున్న నిజంగా వాటర్ అంత నిజంగా ఫ్లడింగ్ కానివ్వండి, అప్పుడున్న మన వాళ్ళకి నిధులు కానివ్వండి, అప్పుడున్న ఆల్టర్నేటివ్ మెకానిజం కానివ్వండి. ఇప్పుడు ఒక రకంగా ఇక్కడ మన దక్షిణ తెలంగాణ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నాడు. నిజంగా మాట్లాడాలంటే జాగ్రఫికల్గా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నాడు. ఉత్తర తెలంగాణ వైపు అక్కడ ఆంధ్ర నుంచి కొన్ని వాటర్ డౌన్ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు అవన్నీ వాడుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం సఖ్యతగా మెలిగాడు. ఏ మాటకు ఆ మాట. ఇప్పుడు ఈ తరంగా ఇప్పుడు దీనికి అంత ఇప్పుడు సొల్యూషన్ ఏంటిదంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం ఈ డిండి కానీ ఎస్ఎల్బిసి కానీ ఇప్పుడు ఇంత ఎందుకు సార్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ప్రాజెక్టు కూడా అక్కడ పోలవరం బసకచర్ల ప్రాజెక్టు పోలవరం ఫ్లడ్డింగ్ అవుతున్నప్పుడల్లా మన భద్రాచలంకి ఇంపాక్ట్ అవుతుంది. దానికి ఏం చేశారు గత ప్రభుత్వాలు? దాని గురించి అసలు కనీసం ఆలోచన చేశారా? అసలు దాని గురించి ఆలోచన కూడా మాట్లాడలేదు. దానికి ఐఐటి హైదరాబాద్తో రీసెర్చ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మా ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక నిజంగా దీర్ఘకాలికంగా ఒక రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకెళ్ళగలుగుతుంది. కానీ ఏదో మేము సెంటర్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా సెంటర్తో సఖ్యతకు ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఎవరిని మేము బ్లేమ్ పెట్టదలుచుకోలేదు. ఒకటే అడుగుతున్నాం కేంద్రంగా, ఇవాళ పక్క రాష్ట్రం కేంద్రంతో వాళ్ళు సరైన సమాధానం మాకు రావటం లేదని మనం ఒక గలం ఎత్తలేదు. ఏపీకి అన్డ్యూ అడ్వాంటేజ్ ఏపీ తీసుకుంటుందా ఈ విషయంలో? అంటే బీజేపీతో ఉన్న ఒకటి ఏపీ ఎత్తుతుందా ఇంకోటి ఎత్తుతుందా మా క్వశ్చన్ కాదు. మనకి సరైన రిప్లై రావటం లేదు, అదొక ఫ్యాక్ట్. నిన్న మంత్రి గారు కూడా ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. దానికి బీజేపీ వాళ్ళు తగు విధంగా ఎస్ మేము రిప్లై ఇస్తాం, మేము లీడ్ తీసుకుంటాం. మేము అప్పుడు బండి సంజయ్ గారు వెళ్ళారు, ఇప్పుడు ఇవాళ కిషన్ రెడ్డి గారు వెళ్తారని ముఖ్యం కాదు. సెంటర్ నుంచి మనకి ఏ రకంగా న్యాయం చేస్తారు, ఇక్కడ రాష్ట్రం నుంచి ఉన్న మంత్రులు ఏ రకంగా లీడ్ తీసుకుంటారో దానికి సమాధానం చెప్పాలి బీజేపీ వాళ్ళు కూడా. అప్పుడు నిజంగా మన రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడిన వాళ్ళం అవుతాం, రాష్ట్రం గురించి ఆలోచించిన వ్యక్తులం అవుతాం. ఎందుకంటే మన ప్రభుత్వాలు ఉంటాయి, మన లీడర్షిప్స్ ఉంటాయి, కానీ భావితరాలు మనం ఇచ్చేది ఇవాళ నీళ్ళే కదా సార్. మనం కనీసం నీళ్ళు కూడా ఇవ్వకపోతే ఇవాళ భావితరాలకి నిజంగా జీవించే ఒక పరిస్థితి కూడా దౌర్భాగ్యంగా మారిపోతుంది. కాబట్టి బీజేపీని అదే రిప్లై అడుగుతాం, ఎవరు లీడ్ తీసుకుంటారు నిజంగా కేంద్రంతో సఖ్యతగా నిజంగా మన అనుకూలంగా న్యాయం చేయాలి. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు మీరు లీడ్ తీసుకుంటారా లేదా? వస్తాను మల్ల యాదవ్ గారి దగ్గర కూడా వస్తాను. నేను అందుకోసం అంటాను సార్, నేను వాళ్ళు లీడ్ తీసుకోమన్నారు కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మనకు కృష్ణా వాటర్ మీద ఇప్పుడు ప్రియారిటైజ్ చేసుకొని చాలా ప్రియారిటీగా ప్రాజెక్ట్స్ అన్ని మీ నిధులు ఏమాత్రం ఎంత మిగిలినా ఎంత అందుబాటులో నిధులు ఉన్నా ఆ నిధులన్నింటిని కూడా కృష్ణా నీళ్ళు తెచ్చుకోవడం మీద మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే గోదావరిలో ఈ రోజు కాకపోతే రేపైనా కట్టుకోవచ్చు. మీకు ఇంకా అడిగినారు కాబట్టి మీకు మా పార్టీ లీడ్ చెప్తున్నాను నేను.
పట్టిసీమ ప్రాజెక్ట్ ఉంది కదండి, గోదావరి పోలవరం నుంచి డైవర్ట్ చేసింది కదా, దీనికోసం ఉంది కదా. పట్టిసీమ ప్రాజెక్ట్ అంటే నీటి జలాలకు సంబంధించినటువంటి కొన్ని చట్టాల ప్రకారం అయితే ఒక బేసిన్ నుంచి, ఒక నది బేసిన్ నుంచి ఒక నది బేసిన్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఆ కృష్ణా నది మీద మనకు హక్కులు పెరుగుతాయి. ఇంకా 299 టీఎంసీ కాదు, మనకి ఇంకొక 65-70 టీఎంసీల యొక్క అదనపు అవకాశం మనకుంది. ఇప్పుడు మన బనకచెర్ల ద్వారా కావచ్చు, లేదా పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు కనుక వాళ్ళు నీళ్లు ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఇంకా మనకు కొట్లాడే అవకాశం పెరుగుతుంది. కాబట్టి కొట్లాడే అవకాశం పెరిగి మనకు 65-70 టీఎంసీల నీళ్లు అదనంగా మనం వాడుకోవడానికి మనకు అవకాశం పెరుగుతుంది. దానికోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రొవైడెడ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు కృష్ణా నది మీద 299 టీఎంసీ నీళ్లు వాడుకోవాలి, అదనంగా మన కృష్ణా నదిలో రావాల్సిన నీళ్ళ కోసం మనం కొట్లాడాలి. ఇది ఈ రోజు ప్రయారిటైజ్ చేసుకోవాలి తప్పిస్తే గోదావరిలో రేపు పొద్దున ఇచ్చంపల్లి ఏ కారణం చేతి ఇచ్చంపల్లి వచ్చినా అనుకుందాం, మేమే అధికారులకు వస్తే ఇచ్చంపల్లి తప్పకుండా ప్లాన్ చేస్తాం. ఇచ్చంపల్లి విల్ బికమ్ ఏ మల్టీ స్టేట్ ప్రాజెక్ట్. అది పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఫ్లడ్ రిలీఫ్ ప్రాజెక్ట్ అవుతుంది, పోలవరం కూడా స్టెబిలైజేషన్ ప్రాజెక్ట్ అవుతుంది సార్. అందుకోసం అండి కొన్ని ప్రాజెక్టుల విషయంలో మొండిగా మా ప్రభుత్వమే చేస్తున్నాం కూడా మన కాలంలో కాకపోవచ్చు. దానివల్ల కాళేశ్వరం సమస్య అదే, 9 హెక్ట కాళేశ్వరం అనే పంచాయతీ ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది కదా. కాబట్టి కొన్ని ప్రాజెక్టుల విషయంలో మనం జాగ్రత్త వహించాలా. గోదావరి నదిలో సఫిషియెంట్ నీళ్లు ఉన్నాయి, సాధ్యమైన ఎక్కువ నీళ్లు మనం వాడుకోవడానికి ఫ్యూచర్ లో కూడా అవకాశం ఉంది. బట్ కృష్ణా నది ఇప్పుడే మొత్తం వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. అది తుంగభద్ర మన వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకా అదర్ సైడ్ ఉన్నటువంటి టనెల్స్ వాళ్ళు ఎక్కువ ట్యాప్ చేస్తున్నారు. కాబట్టి మన కృష్ణాకు ప్రయారిటైజ్ చేయడం అనేటువంటి అవసరం అని మాత్రం చెప్పదలుచుకున్నా. అది బనకచెర్లైనా రేపొద్దున పట్టిసీమ ప్రాజెక్ట్ కొనసాగినా దాంట్లో మనకు రైట్ ఉంది కాబట్టి కొట్లాడుకుందాం తర్వాత. రైట్ మల్లయ్య యాదవ్ గారు మీరేమంటారు అంటే పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ మీ ప్రభుత్వ హయాంలో జరిగినాయి, బట్ అదే సందర్భంలో స్పష్టమైన వివక్ష ఉత్తర తెలంగాణకి దక్షిణ తెలంగాణ మధ్య జరిగింది అనేది కూడా హైలైట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైదరాబాద్కి నీటి ఎద్దడి రావడానికి వెనక మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి అనేది. ఏదో దేవుడి దయ వల్ల వర్షాలు పడ్డాయి ఆయన అంటాం, వర్షాలు పడ్డాయి నీటి కొరత లేకుండా ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాం కానీ, బట్ దిస్ టైం ఇవాళ చూస్తున్నాం హైదరాబాద్ నిజంగా నగరంలో నీటి ఎద్దడి. ఒకరోజు మంచినీళ్ళు వస్తే 3 రోజులు రాని పరిస్థితి ఉంది. దీన్ని అడ్రస్ చేయడానికి ఆయన అడిగేది ఏంటి, మాతో కలిసి వస్తే అందరం కలిసి వెళ్దాము, పోరాటం చేద్దాం కేంద్రం మీద. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది, చంద్రబాబు గారితో ఉన్న సాన్నిధ్యం కొద్దీ ఆయన ఏది అడిగితే అది ఇచ్చేస్తోంది, అనుమతి ఇస్తోందని. కాదండి, మీరు చేసిన ప్రయత్నం ఏంది, మీకు కలిసి రానింది. మీరు ప్రయత్నమే చేయకపోతే ఉత్తరం రాసినాము సమాధానం లేదని అంటున్నారు. ఉత్తరం రాసిన తర్వాత మౌనంగా కూర్చుంటే కాదు కదా. 4 గోడల మధ్యలో మీ ఫాలోఅప్ ఉండాలా, కమ్యూనికేషన్ ఉండాలా, అవసరమైతే కరెస్పాండెన్స్ పోయి మాట్లాడాలా. ఓ ప్రతినిధి బృందం ఉంటుంది, అధికారులు పంపిస్తాము, అధికారులతో కాకపోతే దానికి సంబంధించిన మంత్రులు పోయి మాట్లాడతారు. ఆఖరికి మీరు ఉన్న ప్రాజెక్టులని కొనసాగిస్తారా లేదా అనేది ఒక భాగం అయితే, కొత్తగా ఏం తీసుకొస్తారో అనేది ఒక భాగం అయితే, మీరు అడావుడిగా మొదలుపెట్టిన ఎస్ఎల్బిసిలో చచ్చిపోయిన శవాలనే బయటకు తీసుకెళ్ళలేకపోయింది. ఆ శవాలకు కనీసం మామూలుగా ఆ కుటుంబాలకు చచ్చిపోయిన శవాలని కనీసం ఒప్పజెప్పలేకపోయింది. మీరు కొత్త ప్రాజెక్టుల గురించి పక్కకు పెడదాం, మీరు ఉన్న వాటిని మామూలుగా వేరే వాళ్ళు నీళ్లు తీసుకుపోతా ఉంటే మౌనం వహిస్తూ ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడితే మేము లేదు అది ఇది అని చెప్పేసి పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ ఏం తయారు చేసారు, ఒక ప్రణాళిక ఏం తయారు చేసారు, అదేం లేదు కదా. మేము ఆ రోజు మామూలుగా గత ప్రభుత్వాలు తవ్వి వదిలేసిన కాలువలలో నీళ్లు ఇవ్వగలిగినాం, ప్రాజెక్టులను పూర్తి చేయగలిగినాం. కొనసాగింపుగా ఇంకా కంటిన్యూ చేసే దాంట్లో 9.5 సంవత్సరాల కాలంలో అప్పుడు మామూలుగా గోదావరి జలాన్ని తీసుకురాలేమని చెప్పేసి ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నా, చేయగలిగిన వ్యవసాయ రైతులున్నా అవకాశం లేదు అని చెప్పేసి అడుగు నుంచి పోతుంది గోదావరి, పైకి తీసుకురాలేమని చెప్పేసి వదిలేసి 70 సంవత్సరాల నుంచి వదిలేసిన ప్రభుత్వాలు ఉంటే మేము ఆ గంగని పైకి తీసుకొచ్చేసి ఈరోజు కనీసం నీళ్లు ఇవ్వగలిగినాం కదా. విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది. అంటే అన్ని ఒకటేసారి 100% అన్ని వైపుల నుంచి కేవలం 9.5-10 సంవత్సరాల కాలంలో పూర్తి చేయగలుగుతాము అని చెప్పేసి అని అనుకుంటే, మరి 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలలో ఏం జరిగింది దాంతో కంపేర్ చేస్తే మేము 60 సంవత్సరాలలో చేయలేని పని 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో దిగుబడి పెరగడానికి కానీ, వ్యవసాయం పెరగడానికి కానీ, భూగర్భ జలాలు పెరగడానికి కానీ, నిజాములు దోపిపోయిన కాకతీయులు దోలిపోయిన చెరువుల్ని గాలికి వదిలేస్తే మళ్ళీ వాటిని పొడిక తీసే క్రమంలో భూగర్భ జలాలు పెరగడానికి కానీ, ఫ్లోరైడ్ రహిత జిల్లాలుగా మార్చడానికి కానీ మా ప్రయత్నం మేము చేసినాం. కానీ ఈ రోజు కొనసాగింపుగా మీరేం ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆలోచిస్తే మీరు దానికి మౌనం వహిస్తున్నారు కదా. ఒకటే మాట సార్, ఇప్పుడు మల్లయ్య గారు మాట్లాడిన ప్రతి మాట ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ గా తెలంగాణ సమాజం మిమ్మల్ని గుర్తించింది, అసెంబ్లీలోకి రండి, నీటిపైన చర్చించండి,
గ్రౌండ్ బార్డర్ పైన చర్చించండి, సక్సెస్ రేట్ పైన మాట్లాడుకుందాం, మా తప్పు ఉంటే మేము సవరించుకుంటాం, మీ సలహా సూచనలు ఇవ్వండి, ఎందుకు అసెంబ్లీలోకి రావటం లేదు, ఎందుకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాడుకోవటం లేదు అంటే తప్పు వాళ్ళదా మాదా? ఇవాళ మేము మాట్లాడుకునే టైంలోనే అక్కడ కవిత గారు ధర్నా చేస్తున్నారు. దేనికి? అక్కడ మేడిగడ్డ కూలిపోతే నోటీస్ ఇస్తే ఆ నోటీస్ మీద ధర్నా జరుగుతుంది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన అనేక విషయాలు ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా లేవని ఎత్తచ్చు కదా అసెంబ్లీ సాక్షిగా. ఎందుకు లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ హౌస్ లోకి రాడు? ఎందుకు లేవనెత్తాడు? ఇప్పుడు మన ఎక్స్ ఎమ్మెల్యే మల్లయ్య గారికి కూడా చిత్తశుద్ధి కూడా ఎందుకు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి లేదు అంటున్నాను. ఎందుకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు అంటున్నాను. అంటే ఏది సంథింగ్ ఇస్ రాంగ్. ఇక్కడ ఏదో ఫిషీగా ఉంటేనే కదా లీడర్ ఆఫ్ అపోజిషన్ సూచనలతోనే మీ ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే, మా సలహాలు సూచనలే మీ ప్రభుత్వానికి అవసరం, మా సలహాలు సూచనలతోనే మీ ప్రభుత్వాన్ని పరిపాలన నడిపిస్తా అంటే చెప్పండి, మేము వచ్చి మా సలహాలు రైట్ ప్రకాష్ రెడ్డి గారు క్విక్లీ కంక్లూడ్ అండి. ప్రకాష్ రెడ్డి సార్ పత్రిక గారు ఒకటే పాయింట్ సార్, ఇప్పుడు ప్రతిసారి అధికార పక్షం ప్రతిపక్ష చెప్పిందే చేయాలన్నది సార్. ప్రతిపక్షం సలహా ఇస్తుంది, చెయ్యాలా చేయొద్దు అనేది ప్రతిపక్షం డిసైడ్ చేసుకుంటుంది. కానీ భారత ప్రజాస్వామ్యంలో జరుగుతున్నది కూడా అదే, 70 ఏళ్ళ నుంచే జరుగుతుంది కూడా అదే. ప్రతిపక్షంగా సలహా ఇస్తాము, అధికార పక్షంగా వాళ్ళు చేసేది చేస్తారు. అధికార పక్షం చేయకపోతే ప్రతిపక్ష శాసనసభలో రికార్డ్ అవుతుంది. మల్లయ్య యాదవ్ గారు పెద్దవారు ఎమ్మెల్యే ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా లేదు, కానీ ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇది మనం 1955లో 56లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు అసెంబ్లీలో రికార్డ్ అయ్యింది. బూలుకు రామకృష్ణారావు ఏం మాట్లాడారు, అప్పుడు లేకపోతే 1989లో చెన్నారెడ్డి గారి కాలంలో నీటి వనరుల గురించి ఏ నాయకుడు ఏం మాట్లాడిండు, చంద్రశేఖర్ రావు కూడా ఏం మాట్లాడినారు అసెంబ్లీలో అనేది రికార్డ్ అయింది సార్. రికార్డ్ బయటకు తీస్తే అందరి భాగవతాలు బయటకు వస్తాయి, అది వేరే విషయం. రికార్డ్ అయ్యిందని చెప్తారు, రికార్డ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీ పార్టీ స్టాండ్, మీ నాయకుల యొక్క స్టాండ్ రికార్డ్ అయితే కాబట్టి అసెంబ్లీకి రావడం అనేది బాధ్యత. రాకపోతే నుంచి ఇంతరా ఇన్నరా అనేది తర్వాత విషయాలు. అది బాధ్యతను మర్చిపోయి నేను అపోజిషన్ లీడరా కాదని ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలండి. లీడర్ ఆఫ్ అపోజిషన్ అని కాదు, ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలా. అసెంబ్లీ చర్చల అసెంబ్లీ మనం ఎన్నుకునేది ఎందుకోసం సార్? మనకు ఇంత ఫెసిలిటీస్, మనకు అంటే ప్రివిలేజెస్ ఉన్నది శాసనసభ్యులకు అసెంబ్లీ రావడానికే ఉన్నది సార్. బయట తిరగడానికో ఎమ్మెల్యే బోర్డు పెట్టుకొని టోల్ గేట్ దాటించడానికి కాదు ఎమ్మెల్యేల పొజిషన్ ఉన్నది. ఎమ్మెల్యే పొజిషన్ ఉన్నది అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో సలహా ఇవ్వాలి, ఇస్తారు లేకపోతే వినరు. అది బాధ్యత. మనం తిడతాం, అసెంబ్లీ కూడా మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవడం కాదు, అసెంబ్లీలో విషయాలు చెప్పొచ్చు. కాబట్టి మల్లయ్య యాదవ్ గారు ఎస్కేప్ అవుతున్నది అనే విషయం మాత్రం నేను ఏకీభవించాను. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, మల్లయ్య యాదవ్ గారు, అలాగే కృష్ణతేజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా మనకచర్ల ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదు.